ఇక ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు అంటే 36 రోజుల నిరీక్షణ తర్వాత కొత్త సభ్యులు అట్లాగే పాత సభ్యులు అందరూ తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఎట్లా అనిపించింది? ఈ ఎలక్షన్స్ టైంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నా కానీ ఈ సభలో మాత్రం విపక్షాలు ప్రతిపక్షాలు అధికార పక్షం అందరూ కలిసి ఉల్లాసంగా కరచాలన చేసుకొని సభ ప్రారంభించినట్టుగా కనిపించింది మనకు. మీకు ఎట్లా అనిపిస్తోంది? డెఫినెట్గా తెలంగాణకు సంబంధించి ఇది రెండో అసెంబ్లీ. ఈ రెండో అసెంబ్లీ ఫలితాలు ఏ రకంగా వచ్చినాయో ప్రజలు ఇచ్చిన తీర్పు అందరికి తెలిసిన విషయం ఇది. అయితే ఇక్కడ సహజంగా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఏర్పడ్డప్పుడు ప్రోటెం స్పీకర్ ద్వారా ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు ఉండే సాంప్రదాయాన్ని పాటించారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది అప్పుడు ఆ సందర్భం ఏంటంటే కొత్తగా ఎన్నికై సభకు వచ్చినటువంటి సభ్యులు వాళ్ళు ఒక సాంప్రదాయ ప్రకారంగా సభా గౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశం అధికార పక్షానికి, అలాగే ప్రతిపక్షం కూడా అంతే హుందాగా ప్రవర్తించే ఒక సాంప్రదాయాన్ని తెలంగాణ అసెంబ్లీ పాటించిందని చెప్పుకోవాలి. ఇక కాకపోతే మనం పొలిటికల్ కాంటెస్ట్లో చూసినప్పుడు తెలంగాణకు సంబంధించి జరిగిన ఎన్నికలు కావచ్చు, అంటే ఇటు అధికార పార్టీగా టీఆర్ఎస్ పార్టీ, అటు ప్రతిపక్షంగా మహాకూటమి ప్రధానంగా ప్రత్యర్థులుగా పోటీ చేసినటువంటి సందర్భాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడ్ మ్యాండేట్గా ప్రజలు ఇవ్వడం అనేది ప్రతిపక్షంలో కొంత నిరుత్సాహం పెరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే అధికార పక్షం కూడా ఎదిగిన కొద్దీ ఒదిగిపోవాలనేటువంటి ఒక నినాదం పదే పదే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్తూ ఉంటారు. బహుశా నిన్నటి రోజు వారు ఆ రకంగానే ప్రవర్తించారని చెప్పుకోవాలి. అంటే ప్రతిపక్షాన్ని కూడా అంతే గౌరవం ఇస్తూ వారి దగ్గరికి పోయి కరచాలనం చేయడం కావచ్చు, స్పీకర్ ఎన్నికల విషయంలో కూడా వాళ్ళ సహకారాన్ని కోరడం కావచ్చు. సరే వాళ్ళు ఏం పోటీ చేస్తూ అందరితో మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం పోటీ చేసే పరిస్థితులు లేరు, కానీ ఒక సాంప్రదాయాన్ని పాటించాలి, ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేది కేసీఆర్ గారి నుంచి మనం నేను చూడగలను. అట్లనే అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేయడం అనేది మంచి సాంప్రదాయం. అది రాబోయే కాలానికి కూడా ఒక మంచి సంకేతం అని కూడా చెప్పుకోవాలి. సరే రాజకీయాలు ఎట్లుంటాయి, రేపటి నుంచి ప్రతిపక్షం ఏ రకంగా పాత్ర పోషిస్తుంది అనేది అది తర్వాత విషయం. నిన్నటి రోజు వరకు మాత్రం ఆహ్వానించదగ్గ మంచి వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయని చెప్పాలి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సభలో దాదాపు మీ ఆంధ్రజ్యోతి లెక్కల ప్రకారం చూస్తే 27 మంది కొత్తగా సభకు వచ్చారు. అట్లనే దాదాపుగా ఒక 60-70 మంది వరకు పాత వాళ్ళే ఉన్నారు. కాకపోతే 27 మంది కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి అసెంబ్లీకి అడుగుపెట్టినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. అటు అధికార పక్షం నుంచి ఎక్కువ ఉండి ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కనీసం ఒక 5-6 అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లెజిస్లేచర్ సిస్టమ్ అనేది ప్రజల మ్యాండేట్ ఏదైతే ఉంటుందో లెజిస్లేచర్ సిస్టంలో వాళ్ళు ప్రజల వాయిస్ను, ప్రజల సమస్యలను, ప్రజల అభిప్రాయాలను వెదజల్లేందుకు ప్రభుత్వానికి చెప్పడానికి కానీ ప్రభుత్వం చెప్పడానికి కానీ రెండింటికి ఒక బలమైన వేదిక అది ప్రజాస్వామ్యంలో. అసెంబ్లీ ఒక ప్రజాస్వామ్యానికి ఒక పునాది రాయి లాంటిదని చెప్పాలి మనం. అటువంటి సభలో రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాలు కావచ్చు, ముందు జరిగేటువంటి సమావేశాలు కావచ్చు, రాష్ట్రంలో ఉండే రాజకీయాలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ప్రజలకు ఇచ్చిన హామీలే కావచ్చు, వాటి అమలే కావచ్చు, రేపు సవాళ్ళు ప్రతి సవాళ్ళు సహజంగానే వస్తాయి. కానీ రాజకీయాలు ఎప్పుడైనా పవన్ గారు ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం అనేది రాష్ట్రానికి అవసరమే. ఎక్కడైనా కానీ అది ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు. అటువంటి వాతావరణంలో ఏంటంటే ప్రజా సమస్యలు కూడా పబ్లిక్ నోటీస్కి రావడం అనేది జరుగుతుంది. పబ్లిక్ నోటీస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద కూడా అంతే ఒత్తిడి పెరుగుతుంది. ఏదో వల్గర్గా మనం అతడు మనని తిట్టిండు, మనం వారిని తిట్టినాము, అదే రాజకీయం అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అవుతుంది. ఇప్పటిదాకా జరిగిన కొన్ని సంఘటనలు అట్లా ఉన్నాయి, కానీ ఇప్పుడు అట్లా జరగకూడదు. కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం కూడా ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు డెఫినెట్లీ నిలదీయాలి. నిలదీసినప్పుడు ఏమవుతుందంటే అది పబ్లిక్ నోటీసు పోతుంది, పొలిటికల్ ప్రెషర్ పెరుగుతుంది. ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు సన్మార్గంలో నడిచే ప్రయత్నం అనివార్యంగా చేయాల్సి వస్తుంది. అటువంటి వాతావరణాన్ని, అటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బాధ్యత అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏదో ఎమోషన్లకు వెళ్ళిపోయి ఏదో క్రిటిసిజానికి అలవాటు పడిపోవడం అనేది మంచి పరిణామం కాదు. ఇప్పుడైనా కానీ గత 5 ఏళ్ల అనుభవంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మీడియాకే పరిమితమై ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చాలా మేరకు విఫలమైంది. అంటే పబ్లిక్ ఇష్యూను అడ్రస్ చేయడంలో చాలా మేరకు సక్సెస్ కాలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటువంటి ఫలితాలు వచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది,
కానీ మంచి జరిగేదా చెడు జరిగిన దాన్ని నువ్వు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నావు అనేది ప్రతిపక్షం యొక్క బలం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ప్రజలు ఎప్పుడు ఆకట్టుకుంటారంటే ప్రజా సమస్యలను కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు, పబ్లిక్ నోటీస్కి పోయినప్పుడు డెఫినెట్లీ అది సొల్యూషన్కి వస్తుంది. కాకుంటే మనం ఏదో ఒకటి మనం విమర్శ చేయాల్సిందే అనే పద్ధతిలో పోకూడదు. విమర్శ చేయాల్సిందే అని అంటే దానికి అర్థం ఉండదు, ప్రజలకు రిసీవింగ్ ఉండదు. విమర్శ నిజంగానే ఎప్పుడు చేయాలంటే తప్పు నిజంగానే జరిగినప్పుడు ఖచ్చితంగా చేయాలి, ప్రజల దాకా పోవాలి మనం. అటువంటి పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించాలి. ఉదాహరణకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత దశలో వాళ్ళు పోషించిన పాత్రలో ప్రజలు అనుకున్న సమస్యల్ని వాళ్ళు ఎత్తుకోలేకపోయారు. అనుకున్న సమస్యల కంటే అడ్డదారి రాజకీయాలు అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైన అటువంటి రోల్లే ఎక్కువ ప్లే చేసినాయి. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇష్యూస్ మాత్రం డైవర్ట్ అయినాయి చాలా వరకు. అట్లా డైవర్ట్ కాకూడదు, ఇప్పటి నుంచి కాకూడదు. అట్లా ఏమవుతుంది అంటే ప్రజలకు కూడా చూడడానికి చాలా బాగా కనపడుతుంది. ప్రజల సమస్యలు కూడా చాలా మేరకు పబ్లిక్ నోటీస్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక 5-6 పార్టీ మారిన సందర్భాన్ని కూడా గతంలో చూసినాం మనం. ఇక్కడ ఏంటంటే పార్టీ మారడం వల్ల కేసీఆర్ను విమర్శ చేయడం కంటే ప్రజల దగ్గరికి ఆ సమస్యను మీరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఆయా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలను అడ్రస్ చేస్తూ ఈ సమస్యలను రాజకీయంగా ప్రజల ముందు పెట్టి ఆందోళన జరిపితే దానికి ఒక రకమైనటువంటి రూపం వచ్చేది. ఆ పాత్ర పోషించలేవు వీళ్ళెప్పుడు. ఎంతసేపు మనం మీడియా ముందు మాట్లాడి కేసీఆర్ను విమర్శ చేయడం, కువిమర్శ చేయడం, లేకపోతే ఇంకో రకమైన విమర్శ చేయడం తోటే సరిపెట్టిండ్రు. అది కరెక్ట్ కాదు. అది పబ్లిక్ను అడ్రస్ చేయగలిగి పబ్లిక్ని ర్యాలీ చేసి పబ్లిక్లో నుంచి పొలిటికల్ ప్రెషర్ను రాజకీయ వ్యవస్థ మీద తీసుకొస్తేనే అటువంటి ఫలితాలు ఉంటాయి. అటువంటి దాన్నే నిర్మాణాత్మకమైన పాత్ర అంటాం మనం. ప్రతిపక్షం చేయాల్సింది నిర్మాణాత్మకమైన పాత్ర. ఆ పాత్రకి ఎక్కడ పోవాలి? మీరు ప్రజల దగ్గరికి పోవాలి. మీడియా ముందు జరిగితే దాంతో ఫలితం ఉండదు. మీడియాలో చూసినంత మాత్రాన ప్రజలు స్పందించే కాలం కాదు ఇది. అనేక రకాల వార్తలు వస్తుంటాయి. పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడే, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే ప్రజలకు కూడా అది ఎడ్యుకేట్ కాగలుగుతుంది, ప్రజలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే అధికార పార్టీ కూడా తను చేస్తున్నటువంటి మంచి పనిని, చెడు పని ప్రతిపక్షం ఏం చెప్తుందో, చెడు అని దేన్ని విమర్శిస్తుందో ప్రతిపక్షం దాని వైపు కూడా అధికార పక్షం కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకు దృష్టి పెట్టాలంటే ప్రతిపక్షం కదా, వాళ్ళంటే మేము పట్టించుకుంటామా అనే పాత ధోరణి నుంచి బయటికి రావాలి టీఆర్ఎస్ పార్టీ కూడా. ఎందుకు రావాలంటే ప్రజా సమస్యల పరిష్కారంలోనే మీ విజయం ఉంటుంది. కేసీఆర్కి ఈరోజు 88 స్థానాలు వచ్చినాయంటే ఎందుకు వచ్చినాయి? అటువంటి పరిపాలన జరిగింది కాబట్టి వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, కాపాడుకుంటూ ప్రజలను మరింత ఆకట్టుకునే తీరుగా అధికార పార్టీ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్. ఓకే సార్, ఇప్పుడు అధికార పార్టీ మాత్రం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయిపోయింది, స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అంటే సిఎల్పి నేత ఎన్నిక ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? వాళ్ళ దాంట్లో అభ్యర్థుల ప్రకటన నుంచి ఆ తర్వాత కూటమి ఏర్పాటు దగ్గర నుంచి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు జరుగుతోంది? దీని గురించి చర్చించుకుందాం. చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబిఎన్. చర్చకు తిరిగి స్వాగతం. సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి నేత ఎంపిక ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో కూడా పొత్తులకు సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు సిఎల్పి నేత ఎన్నికకు సంబంధించి కూడా వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం చాప కింద నీరుల ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. ఆల్రెడీ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈరోజు గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. సో ఏంటి, ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగానే ఎన్నికల ముందు కూడా దాదాపు 3 నెలల 2 నెలల సమయం ఉన్నా కూడా వాళ్ళు కనీసం ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత సీట్లను పంపకం చేసుకోవడానికి 2 నెలల టైం పట్టింది వాళ్ళకు. చివరి 15 రోజుల్లో మీరు సీట్ల పంపకం చేసుకుని ఎన్నికలకు పోతే మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో విషయం కూడా ప్రజల దాకా పోలేకపోయింది. అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్తో పోటీపడి ప్రజలకు హామీ ఇచ్చినాయి. కోదండరాం కూడా చాలా సార్లు నిరుత్సాహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి. కోదండరాం కూడా దానికి కొంత కారణమే. ఆయన కారణాలు ఎన్ని చెప్పినా ఆయన కూడా ఒక కారణమే. ఎట్లుండాలంటే అలయన్స్ అనేది కన్స్ట్రక్టివ్గా లేకుండా పోయింది. ఏదో అవకాశవాదం, ఆశావాదం అన్నట్టుగా వ్యవహారం నడిపితే ప్రజల నుంచి అటువంటి రిసీవింగ్ రాదు. ఇంకోటి, అంత షార్ట్ పీరియడ్లో ఎవరు ఒక అసెంబ్లీ ఎన్నికలను, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను క్యాంపెయిన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
పేపర్ యాడ్స్ ద్వారానే ప్రచారం జరిగిపోతుంది అనుకుంటే అది తప్పది. నాయకుడు అనే దానికి ఒక పార్టీకి దానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఈయన కాబోయే ముఖ్యమంత్రి కాగలుగుతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో నిర్మాణం అయినప్పుడు మీరు అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామని అన్నప్పుడు అప్పుడు నమ్ముతారు ప్రజలు. అటువంటి క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరగలేదు, ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. వాళ్ళ దాంట్లో నాయకుడు ఎవడనేది ప్రజలకు తెలియనప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద గురి ఎట్లా ఏర్పడుతుంది? ఇప్పుడు ఒక దిక్కు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ అనే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి ఆయనే అనేది ప్రజలకు తెలిసిన విషయం. ఇటువైపు నుంచి ప్రతిపక్షం నుంచి ఎవరు అనేది తెలియనప్పుడు అటువంటి కాంటెస్ట్ వచ్చినప్పుడు అంతే ధీటుగా ఇక్కడ నుంచి నాయకుడు కనపడాలి. అట్లా మీరు ప్రొజెక్ట్ చేసిందే లేనప్పుడు ప్రజలకు గురి ఏర్పడే అవకాశం ఉండదు. ప్రజలకు గురి ఏర్పడకపోవడానికి ప్రధాన కారణాల్లో అదొక కారణం. రెండోది, ఈ ఆలస్యం చేయడం వెనుక ఆ పార్టీలో, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే 2004లో ఈ పాదయాత్ర రాజశేఖర రెడ్డి చేసిండు. అప్పుడు రాజశేఖర రెడ్డి మీద ఒక గురి ఏర్పడ్డది, ఈయనే కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అని. అటువంటి నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఇవ్వలేకపోయింది. అదే పెద్ద డ్రాబ్యాక్. నిజంగానే అట్లా కనపడ్డప్పుడు ప్రజలు చూజ్ చేసుకుంటారు, కేసీఆర్ కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా చూజ్ చేసుకునే అవకాశమే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వనప్పుడు ప్రజలకు తప్పెట్లయితుంది? స్వయాన కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం. అనేక అపరాధాలు ఈ రకంగానే జరిగినాయి. క్యాంపెయిన్ జరగలేదు, 15 రోజుల్లో జరగదు, అది రిజల్ట్ కూడా అట్లా రాదు. మూడో విషయం, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు సిఎల్పి నాయకుని ఇప్పటిదాకా ఎన్నుకోలేదు. సరే, ముఖ్యమంత్రి అంటే అతను అధికారంలోకి వచ్చిండు, అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, కేబినెట్ విస్తరణ జరగకపోవడం అనేది వాళ్ళ సమస్య. అది ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక హోంమంత్రిని పెట్టుకున్నారు, అది వేరు విషయం. ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం కూడా రాహుల్ గాంధీకే ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. సో ఈ సిఎల్పి ఎన్నిక కూడా ఏకవాక్యంలో వాళ్ళు రాహుల్ చేతిలోనే పెట్టారు. ఒకటి ఏమైతుంది, మన పవన్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు, మనకు తెలుసు. అది సాంప్రదాయం లేకున్నా కానీ ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి కాగలుగుతాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీద అటువంటి అభిప్రాయం అప్పుడు ఎందుకు ఏర్పడ్డది అంటే ఆయన ఒక మాస్ లీడర్ గా పార్టీని లీడ్ చేస్తున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ గా లీడ్ చేస్తున్నాడు, ఆయన పోతున్నాడు, ప్రజలకు కనపడుతున్నాడు, డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒక నమ్మకం. అఫీషియల్ గా నువ్వు ప్రకటించాల్సిన అవసరం లేదు. కనీసం ఆ స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. మొన్న జానారెడ్డిని అపోజిషన్ లీడర్ అని ప్రజలు అనుకోలేదు చాలా రోజులు. 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా జానారెడ్డి పనిచేసిండు, అతన్ని ప్రతిపక్ష నాయకుడు అని ప్రజలే రిసీవింగ్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అంటే ప్రజల్లో రిసీవింగ్ లేదు. అంటే అన్నోన్ పర్సన్సే అత్యున్నత స్థాయిలో కూర్చోవడం వల్ల మాస్ క్యాంపెయినింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి రాలేదు. అది లీడర్షిప్ ఈయన ఫలానా ఆయన అవుతాడు అనే నమ్మకమే వాళ్ళకి ఏర్పడినప్పుడు ఆ పార్టీ మీద గురి ఏర్పడుతుంది. మాస్గా ప్రజల్లోకి పోయిన ఒక నాయకుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరు లేరు. పబ్లిక్ ఇష్యూస్ బోలెడు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వు మాస్గా జనాన్ని కదిలించగలిగేటువంటి శక్తి సామర్థ్యాల నాయకుడు కనపడనప్పుడు అదే వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది అనేది ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరైనా ప్రకటిస్తారు, కానీ అట్లా అనివార్యంగా అధిష్టానం కూడా ఫలానా వ్యక్తిని ముఖ్యమంత్రి ప్రకటించాలనేటువంటి పరిస్థితులను ఒక నాయకుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెచ్చుకోలేకపోయిండు. అదే పెద్ద డ్రాబ్యాక్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే సిఎల్పి నాయకుడిని కూడా ఇంతవరకు ఎన్నుకోలేదని అంటే దాని వ్యవహార ధోరణి, దాని నిర్లక్ష్య ధోరణి, ఆ పార్టీలో ఉండే వ్యక్తులకు ఉండే ఎజెండాలు కావచ్చు, వ్యక్తిగత ఎజెండాలు కావచ్చు, మాస్గా పార్టీ ఇంట్రెస్ట్లో ఎజెండా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండరు. ఎవరికి వారుగా వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి కాబట్టి ఆ ఎన్నిక కూడా చివరికి వస్తే 19 మంది శాసనసభ్యులకు ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి మళ్ళీ అధిష్టానానికే వీళ్ళే దరఖాస్తు పెట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకో. ఇప్పటికైనా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా మెదలాలనేటువంటి సెన్స్లో ఈరోజు ఆ రాజకీయ పార్టీ లేదని అంటే నిజంగా ఆ పార్టీ దురదృష్టకరమైనటువంటి భవిష్యత్తునే మనం చూడాల్సి వస్తుంది. దాని కదలికలు అనేవి ఈ రోజే మనకు మొదటి రోజే కనపడతాయి, రెండో రోజు ఏం జరుగుతుందో మనం ఊహించాల్సిన అవసరం లేదు. సో మాస్గా జనాన్ని కదిలించేటువంటి నాయకుడిని లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్. ఈ ఆలస్యాలన్నిటికి కూడా పార్టీ ఇంట్రెస్ట్ అనే కాంటెస్ట్లో కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఉండడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిగత ఎజెండాలన్నీ ముంగటుకు వచ్చినప్పుడు నాయకుడి ఎంపిక కూడా చివరికి అధిష్టానమే చూడాల్సి వస్తుంది. మనం అధిష్టానాన్ని బ్లేమ్ చేసే కంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్న నాయకులను బ్లేమ్ చేయడం కరెక్ట్. ప్రజలు ఎవరిని తప్పుపడతారు? రాహుల్ గాంధీని తప్పుపట్టలేరు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులను తప్పుపడతారు. సెలెక్ట్ చేసి పంపించలేకపోయారు. మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? దాదాపు 1 నెల రోజులు అయిపోయింది. మీతో మాట్లాడడానికి చాలాసేపటి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. నవీన్ గారు సంగారెడ్డి నుంచి. నవీన్ గారు,
నమస్కారం అండి. నమస్తే అండి. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే. నిజంగా మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అన్న. ఇప్పటికీ కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది, వాళ్ళకి మార్పు రావట్లేదు. ఒక నాయకుడు ఎన్నుకోవడానికి కూడా వీళ్ళు తాత్పర్యం చేస్తారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. అసలు దేశం మొత్తం కాంగ్రెస్ ఇలాగే ఉంది. ఈ లెక్క చూసుకుంటే 100 సీట్లు రావడం కూడా లోక్సభ ఎన్నికల్లో కష్టం అనిపిస్తుంది. ఇక ఒక చెప్పాలంటే రాహుల్ గాంధీ తప్పించేసి వేరే ఎవరినైనా పెడితేనే ఏమన్నా కాంగ్రెస్ బతుకుద్దు అనిపిస్తుంది. వైఎస్ఆర్ పోయాడు, కాంగ్రెస్ సగం తెచ్చింది. మొన్న ఓడిపోయారు, మొత్తం తెచ్చిపోయింది కాంగ్రెస్ స్టేట్ లో. ఎట్లా ఉన్నా రైట్, థ్యాంక్ యూ నవీన్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, సత్యం మంచిర్యాల నుంచి. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి నమస్కారం సార్. నమస్తే. మీరు చెప్పిన దాంట్లో కూడా 100% కరెక్ట్ సార్. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, మన కాంగ్రెస్ వాళ్ళు మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు, 31 రోజు అవుతుంది అన్నాడు సార్. నేను ఇప్పుడు సిఎల్పి నాయకుడిని డిసైడ్ చేసుకోవడానికి మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళు కూడా మరి సిఎల్పి నాయకులు ఎవరిని పెట్టుకుందాం, ఏం చేద్దామని ఆలోచన కాంగ్రెస్ వాళ్ళకి లేకపోతే, ప్రతిపక్షం అనేది గట్టిగా లేకపోతే, ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ లో కలుస్తూ చేస్తున్నంటే వీళ్ళ యొక్క అశ్రద్ధ వల్ల, వీళ్ళ యొక్క ఆలోచన వల్ల కూడా వీళ్ళకు కాంగ్రెస్ లో ఉన్న గెలిచిన వాళ్ళకు కూడా మళ్ళీ అసంతృప్తి మోపైంది. వీళ్ళు కూడా ఇప్పుడు 4 రోజులు అవుతుంది సార్. మరి సిఎల్పి నేతను ఎన్నుకుందాం అనే ఆలోచన కూడా కాంగ్రెస్ లో లేకపోతే ఇట్లా. కానీ ఒక్కటి మాత్రం పక్కా సార్, కాంగ్రెస్ వాళ్ళు ఉన్న గెలిచిన వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండి గట్టిగా మాట్లాడి అధికార పార్టీ అయినా కూడా ఏమైనా చేయని పనులు వైసంపుడు ఏవైతే ఆ వాగ్దానాలు ఇచ్చారో వాటి మీద పోరాడాలి. వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ లో ఆకర్షణతో పోతూరు వస్తున్నారు. ఈ విషయాన్ని పక్కకు పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పరిపాలన మీద దృష్టి పెట్టాలి సార్ ఫస్ట్. అయితే ఇంకొకటి సార్, నేను చెప్పేది స్పష్టంగా, ఊకే మనం కూడా టీడీపీని, చంద్రబాబు నాయుడు వాళ్ళను వీళ్ళను తిట్టడం అనేది పక్కకు పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలి. అదొక నా అభిప్రాయం సార్. ఎందుకంటే నేను రోజు చూస్తున్నా సార్, రోజు ఏంటంటే టీడీపీ వాళ్ళను, ఏపీ ప్రభుత్వాన్ని అవన్నీ పక్కకు పెట్టాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ, మంత్రులు, ఇప్పుడు కాబోయే మంత్రులు కానీ, తలసారి శ్రీనివాస్ నిన్న మాట్లాడుతున్నాడు. ఏమిటి సార్ అతిగా, ఇప్పుడు జరిగిపోయింది దాన్ని వదిలేయాలి. రోజు వాళ్ళని తిట్టడం, వాళ్ళని అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. దానికి కూడా ఒక హద్దు పద్ధతి ఉండాలి. వాళ్ళని తిట్టడం వల్ల కూడా మనకేం రాదు, వాళ్ళు మన తోటి వాళ్ళే. అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ రోజు నేను టీవీలో చూస్తున్నా, రోజు ఏబిఎన్ పబ్లిక్ బైట్ లో చూస్తున్నా, ఎంత మాట అది. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎందుకు అవసరమా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకు అంతగానో అవసరం, మనకు చేసుకుందామంటే బొచ్చెడు పని ఉన్నది, బొచ్చెడు వర్క్ ఉన్నది, ఏ నియోజకవర్గం వాళ్ళకి పనులు ఉన్నాయి, అది చేసుకోవాలి. ఇప్పటికి పరిపాలన 2 నెలలు అవుతుంది, మంత్రి వద్ద విస్తానం లేదు, దాని మీద ఫోకస్ చేయాలి. అదే సార్ శ్రీనివాసరెడ్డి గారు సార్. థ్యాంక్ యూ సత్యం గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు.